లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశించడంతో ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అక్టోబర్ 3 వరకు రిమాండ్లోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. అయితే జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు నేడు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రైట్, ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే నార్సింగి పోలీసులు ఈ రోజు ఆయనని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ పైన అయితే జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం గోవాలో అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ కు తరలించిన అనంతరం నిన్న నార్సింగ్ పిఎస్ కు తీసుకుని వచ్చారు. నార్సింగ్ పిఎస్ కు నిన్న ఉదయం 4 గంటలకు నార్సింగ్ పిఎస్ కు తీసుకొచ్చిన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టులో ఆయననైతే ప్రవేశపెట్టిన అనంతరం ఉప్పరపల్లి కోర్టు ఈయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జ్యుడిషియల్ కస్టడీ విధించిన అనంతరం అయితే ఇతను ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసిన నేపథ్యంలో బెయిల్ ను కూడా కోర్టు తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డప్పుడు ఆ యొక్క యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి వయసు అప్పుడు 16 సంవత్సరాలే కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి పోక్సో చట్టంలో బెయిల్ మంజూరు కాలేదన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ రోజు నార్సింగ్ పోలీసులు తదుపరి విచారణ కొరకు అయితే ఈయనని కస్టడీలకు కోరేటట్టు తెలుస్తుంది. దాని కొరకు ఈ రోజు కోర్టులో ఈయన కస్టడీ విషయమై కోర్టులో ఈ రోజు పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు అయితే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది, జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి, జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే ఏ విధంగా మొత్తం పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి పూర్తి సమాచారం ఈయన రాబట్టడానికి జ్యుడిషియల్ కస్టడీ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈయన యొక్క ఏదైతే ఇంకా అరెస్ట్ పిటిషన్ ఉందో దాని లోపల స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మొదటిసారిగా లైంగిక దాడి చేసినప్పుడు ఆ యువతి వయసు 16 సంవత్సరాలే అన్నట్టుగా ఈయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క దాంట్లో కూడా చార్జ్ షీట్ లో ఏదైతే ఉందో అక్కడ మొత్తం టోటల్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు, పలుమార్లు లైంగిక దాడి కూడా చేశాడు అన్న తన సహచర కొరియోగ్రాఫర్ ఒక యువతి ఆరోపణల నేపథ్యంలో టోటల్ గా ఈ రోజు ఈయనని కస్టడీకి కోరితే కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది, ఏ విధంగా విచారణ చేస్తారు, ఏ విధంగా తన నుంచి అయితే మరిన్ని నిజాలు ఏ విధంగా రాబడతారు అనేది అయితే తెలియవలసింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.